మన సౌత్ ఇండియాలో ఇలాంటి షాకింగ్ ఇన్సిడెంట్ నిజంగానే జరిగిందంటే ఎవ్వరు నమ్మరు. తమిళనాడులోని సేలంలో ఇద్దరు వ్యక్తులు ఒక చికెన్ పకోడా షాప్ని రన్ చేస్తూ వచ్చారు. వీళ్ళ షాప్లో చికెన్ రేట్ మిగతా షాప్స్ కంటే తక్కువ ఉండడం వల్ల చాలామంది కస్టమర్స్ వచ్చేవాళ్ళు. ఇలా ఒక రాత్రి 7 గంటలకి 10 మంది పోలీసులు ఆ షాప్ దగ్గరికి వచ్చి చికెన్ తింటున్న వాళ్ళతో దయచేసి ఎవరు ఈ చికెన్ తినొద్దని చెప్తారు. ఆ తర్వాత ఆ ఓనర్స్ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ప్రజలు ఎందుకు సార్ వాళ్ళని అరెస్ట్ చేశారు అని అడగగా దానికి పోలీసులు మీరు తిన్నది చికెన్ మాంసమే కాదు గబ్బుల యొక్క మాంసం అని చెప్పగా అందరికీ పెద్ద షాక్ ఎదురైంది. ఎస్, సేలంలో ఉండే ఈ ఇద్దరు కోళ్లతో చికెన్ చేస్తే చాలా ఖర్చు అవుతుందని అడవికి వెళ్ళి గన్ను ద్వారా గబ్బిలాలను చంపి తీసుకొచ్చి వాటిని చికెన్లా చేసి అమ్మారు. ఈ విషయం పోలీసులకి తెలిసి వెంటనే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు.